సాధారణంగా అతిగా తినడం, అతిగా తాగడం, అతిగా తిరగడం, అతిగా మాట్లాడడం మన జీవితానికి అంత క్షేమం కాదు. అతి అనేది మనకి ఖచ్చితంగా హానే చేస్తుంది. ఇలాగే అతిగా ఆలోచించడం కూడా. మన చేతుల్లో ఏమీ లేని దానికోసం అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు అని మనకు తెలుసు, కానీ అదే చేస్తూ ఉంటాం. మనిషి ఎప్పుడైతే చేయాల్సింది చేయడో అప్పుడే చేయకూడనివి చేస్తూ ఉంటాడు. ఇలాగే అతిగా ఆలోచించవలసిన దానికోసం మానేస్తూ ఉంటాడు. ఇలా అతిగా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం రండి. చూసే ముందు నా ఛానల్ ఖచ్చితంగా మీకొక మంచి స్నేహితుల్లా ఉండబోతుంది. దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళదాం. ఒక వ్యక్తి తన ఇంటిలో ఉన్న గడియారాన్ని చూసి, ఈ గడియారం చాలా పాతదైపోయింది, ఇంటికి అందం లేదు అని షాపుకెళ్ళి ఒక కొత్త గడియారం కొని తెచ్చి పాత గడియారం తీసేయకుండా దాని పక్కనే కొత్త గడియారం తగిలిస్తాడు. ఆ వ్యక్తి చేసిన ఈ మంచి పనే మన జీవితానికి ఒక మంచి పాఠం నేర్పిస్తుంది. ఏమిటి అంటే, కొత్త గడియారాన్ని గోడకు తగిలించిన తరువాత పాత గడియారం దాన్ని చూసి, ఏమిటి కొత్తగా వచ్చావా అని అడుగుతుంది. కొత్త గడియారం, అవును, ఇంతకు ముందే నన్ను కొని తెచ్చారు అని సమాధానం చెబుతుంది. పాత గడియారం, అవునా అని ఎటకారంగా నవ్వుతుంది. అది చూసిన కొత్త గడియారం, ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతున్నావని అడుగుతుంది. పాత గడియారం, ఏమీ కాదులే, ఊరికే నవ్వాను అని సమాధానం చెబుతుంది. కొత్త గడియారానికి కోపం వచ్చి, చెప్తావా లేదా, అసలెందుకు నన్ను చూసి నవ్వావని గట్టిగా అడుగుతుంది. పాత గడియారం, ఎందుకంత కోపం, చెప్తా ఉండు అని మొదలు పెడుతుంది. అసలు మనం నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలో తెలుసా అని అడుగుతుంది. కొత్త గడియారమేమో, నాకెందుకు తెలీదు, 60 సార్లు కొట్టుకోవాలి అని సమాధానం చెబుతుంది. పాత గడియారం మరలా, అవునా, మరి గంటకు ఎన్నిసార్లు కొట్టుకోవాలో తెలుసా. కొత్త గడియారం, తెలుసు, 3600 సార్లు కొట్టుకోవాలి. పాత గడియారం, మరి రోజుకి ఎన్నిసార్లు కొట్టుకోవాలో తెలుసా అని మళ్ళీ అడుగుతుంది. కొత్త గడియారం, అది తెలుసు అని కొంచెం ఆలోచించి 86,400 సార్లు కొట్టుకోవాలి అని చెప్పి పాత గడియారంని ఇలా అడుగుతుంది. మనం రోజుకు అన్నిసార్లు కొట్టుకోవాలా అని అడుగుతుంది. పాత గడియారం, అవును, మరి ఎవరికైనా రెస్ట్ దొరుకుతుందేమో కానీ మనకు మాత్రం రెస్ట్ ఉండదు. కొత్త గడియారం ఈ మాటలకు భయపడుతూ ఆలోచిస్తూ ఉండగా, పాత గడియారం, నువ్వు రోజుకి అలా అంటున్నావు, ఇంతకీ సంవత్సరానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలో తెలుసా అని అడుగుతుంది. కొత్త గడియారం ఒక్కసారిగా, సంవత్సరానికా అని భయపడి వెంటనే తిరగడం ఆగిపోతుంది. మన జీవితంలో కూడా ఇంతే. అతిగా ఆలోచించి ఆగిపోతున్నాం, భయపడిపోతున్నాం. వాస్తవానికి ఆ కొత్త గడియారం ఒక సెకనుకి ఒకసారి టిక్ అని కొట్టుకుంటే చాలు, కానీ అతిగా ఆలోచించి ఆగిపోయింది. మనలో చాలామంది ఇలాగే అతిగా ఆలోచించి అబద్ధాన్ని నిజమని నమ్మి చేయాల్సినవి మానేసి చేయకూడనివి చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం, ఆరోగ్యము పాడు చేసుకుంటున్నాం. ఈ రోజు నుండైనా అతిగా ఆలోచించడాన్ని మానేద్దాం. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.